నే జీవించుదాక ప్రభు. స్తుతి గణ మహిమలెల్లా నీకే చెల్లింతుము. ఇంపుగా స్తోత్ర బలులు చెల్లించి ఆరాధన చేసేదా. స్తుతి గణ మహిమలెల్లా నీకే చెల్లింతుము. ఇంపుగా స్తోత్ర బలులు చెల్లించి ఆరాధన చేసేదా. నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము స్తోత్రము. జీవించుదాక ప్రభు. నే జీవించుదాక ప్రభు. ప్రభునామలో మీకందరికీ పేరు పేరున వందనాలమ్మ. దేవునికి స్తోత్రములు. ప్రియమైన సహోదరి సహోదరులరా, మరొక నూతనమైన రోజును బట్టి ప్రభువుకే మహిమ. ఆయన కలుగజేసే ప్రతి వాటిని బట్టి మనము హర్షించి ఆనందించాలి. నూతనమైన వాత్సల్యముతో ఆయన ప్రతిరోజు మనల్ని నడిపిస్తాడు. శరీరానికి దీపము మన కళ్ళు బాగుంటే శరీరం అంతా కూడా బాగుంటుంది. అలాగే మాటలు బాగుంటే శరీరం ఎటువంటి శ్రమలలో ఇరుక్కొనదు. కన్నులు మాటలు మన శరీరానికి శ్రమలు రాకుండా కాపాడడంలో ప్రధానమైన పాత్ర. దేవుని మాట మనకు వెలుగునిస్తుంది. నీ వాక్కు వెలుగు, నీ వాక్కు వెల్లడి అవుట తోడని వెలుగు కలుగును. అది తెలివి లేని వారికి తెలివిని కలిగిస్తుంది. ఆయన మాట మనకు వెలుగు. ఆయన మాట వెలుగులో మన జీవితాన్ని పరిశీలించుకొని పరిశోధించుకొని పరీక్షించుకొని దిద్దుబాటు చేసుకొని వెలుగుమయంగా ఉండాలి. అందుకే కళ్ళు జాగ్రత్త. అలాగే మాటలు జాగ్రత్త. జ్ఞానము గలవానికి కన్నులు తలలో ఉన్నవి. తెలివి గలవాడు సరైన మార్గంలో వెళ్ళడానికి, నేను ఎక్కడ వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను అనేది తన మనస్సుని కళ్ళుగా చేసుకుంటాడు. తను ఏం చేసేది తనకు అర్థమవుతుంటుంది. మనసు కళ్ళు. అందుకే దేవుని వాక్యంలో మనము ఆశ్చర్యకార్యాలు చూడాలంటే మన కళ్ళు తెరవబడాలి.
ఆ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు. అంటే ఆత్మీయంగా వారిలో వెలుగుపోయింది. పండు తిన్న వెంటనే వారి కళ్ళు తెరవబడ్డాయి. వారి కళ్ళు తెరవబడినాయంటే మానవపరమైన వెలుగు, మానవపరమైన ఆలోచన, దేవునికి వేరుగా వచ్చే తెలివి, తమ సొంత ప్రయత్నాలు చేసే తెలివిని వారు పొందుకున్నారు. దేవుని వాక్యాన్ని వినని వారు, అనుసరించని వారికి సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మన సొంత ప్రయత్నాలు అంజూరపు ఆకుల వంటివే. దేవుని ఆలోచన గొర్రె చర్మమును కప్పుకున్న అంత భద్రమైనది. గొర్రె చర్మము ఎంత కాపుదల, చెట్ల ఆకులు మనకెంత కాపుదలనిస్తాయి. వాక్యానికి విరోధమైన మన ప్రయత్నాలు అంజూరపు ఆకులని చుట్టుకున్నట్టే ఉంటుంది దిగంబర శరీరానికి. దేవుని మాటల ప్రకారం జీవిస్తే గొర్రె చర్మాన్ని చుట్టుకున్నట్టుంటుంది. ప్రియమైన సహోదరులారా, శరీరాన్ని కాపాడుకోవాలి. అందుకు కళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలి. చూపు పవిత్రంగా, వినయంగా, తోటివారి మేలును కోరుకునే విధంగా ఉండాలి. అలాగే మాటలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనస్సును కాచుకో, నలుగురిలో ఉన్నప్పుడు నీ నోటిని కాచుకోమని ఒక సామెత మనకు తెలుసు. ఎంత తక్కువ మాట్లాడితే అంత జ్ఞానవంతులుగా మనం ఉంటాం. విస్తారమైన మాటలలో దోషము ఉండక మానదు. కనుక ప్రియమైన సహోదరులారా, ఎవరైతే మరి వివాహమైన తర్వాత తన భార్యని ప్రేమించుతూ ఉంటే తన శరీరాన్ని అతను ఎంతో సంరక్షించుకుంటున్నాడు. శరీరాన్ని ఎలాగా సంరక్షించుకుంటాడో భార్యని కూడా సంరక్షిస్తే ఆటోమేటిక్గా తన శరీరం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. చేసుకున్నామని తోలనాడేవాడు, తృణీకరించేవారు, సరిగా పరామర్శించని వారు, సంరక్షించని వారు తమ శరీరాన్ని తామే పాడు చేసుకుంటున్నారు, నాశనం చేసుకుంటున్నారు. ప్రియమైన సహోదరులారా, శరీరానికి ఆరోగ్యం ఎంతో కావాలి. ఆరోగ్యవంతమైన శరీరం భాగ్యవంతమైనది. మూర్ఖముతో నేను చేసిన పనుల వలన నా గాయాలు నా జీవితాన్ని కంపు పట్టించినాయి. నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది. నా పాపముల వలన నా ఎముకలలో స్వస్థత లేదు. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరాన్ని విడిచిపోయెను అని కీర్తనల్లో మనం చూడగలం. శరీరానికి ఆరోగ్యము లేకపోతే, శరీరము ఖుషీగా ఉల్లాసంగా లేకపోతే
శరీరము క్రొవ్విన దూడల వలె గంతులు వేయకపోతే ఆ మనిషి లోకంలో అన్ని విషయాలలో కూడా సచ్చుబడిపోతాడు. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విషయాలలో ఆశలు అడుగంటిపోతాయి. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ ఈజ్ వెల్త్. శరీరానికి ఆరోగ్యం ఉంటేనే బ్రతుకు మీద ఎంతో ఆశ చిగురిస్తుంది. శరీరానికి ఆరోగ్యము, అవయవాలు బాగుండాలంటే కళ్ళు బాగుండాలి, వినయం ఉండాలి. కళ్ళల్లో ఎటువంటి అపవిత్రత, ఎటువంటి చీకటి సంబంధమైన గుణాలు, చేష్టలు ఉండకూడదు. అలాగే నోటి మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నోటి మాటలు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని అంటారు కదా పెద్దలు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. తగ్గించుకొని ఒకవేళ ఇతరులు అన్నా కూడా ప్రతిదానికి మనం రోషంగా తిరిగి చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఈ మాట చెప్పడం వలన తర్వాత అసమాధానమే, కలహమే కలుగుతుంది అంటే వారు అన్న మాటలకి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. మౌనంగా ఉండటమే మంచిది. మౌనంగా ఉండటమే మంచిది. ఎంతగా మనం నోటిని కాచుకుంటే అంతగా మనము శరీరాన్ని కాపాడుకుంటాం శ్రమల నుండి. మనం మాట్లాడిన మాటలే మనకి శరీరానికి ఇబ్బంది కలిగిస్తాయి, అనారోగ్యాన్ని తెచ్చిపెడతాయి. చూసిన ప్రతీది ఆశించి కావాలని పట్టుబట్టడం వలన శరీరానికి హానికరం. ప్రియమైన సహోదరులారా, దేవుని మాటల ప్రకారం కళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన వాక్యము మన పాదాలకు దీపం, మన త్రోవకు వెలుగు. ఈ చీకటి లోకంలో, పాపం అనే ఈ చీకటి లోకంలో దేవుని వాక్యమే మనకు దీపమై ఉన్నది, మన కన్నులకు దీపం. కన్నులుండి అంధులైన వారలారా, చెవులుండి బదిరులైన వారలారా రండి అని యెషయా ప్రవక్త ద్వారా ప్రభువు పిలిచినాడు. బాహ్యనేత్రాలు ఉంటాయి కానీ వారికి మధ్యాహ్నం కూడా అంధకారం వలె ఉంటుంది. అంధకారం అనేది మనకు కేవలం చూపు ఉంటే చాలదు అంధకారాన్ని జయించడానికి. అంధకారము అనేది, గాఢాంధకారపు లోయలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురవుతాయి. అయితే ఆ గాఢాంధకారపు లోయలు, ఆ భయంకరమైన చీకటిలో కూడా మనకు దీపము కావాలంటే దేవుని వాక్యమే మనకు దీపమై ముందుకు నడిపిస్తుంది. దేవుని మాట నిజమైన వెలుగు ప్రభు అయిన యేసుక్రీస్తు. నిజమైన వెలుగు ఉండిను అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని
వెలిగించుచుండెను. ఆయనలో జీవముండెను, ఆ జీవము వెలుగై ఉండెను. ప్రియమైన సహోదరులరా, దేవుని వాక్యమనే దీపము మన జీవితానికి దీపముగా, వెలుగుగా ఉంటే ఎంత గాఢాంధకరమైన చీకటిలోనైనా, భయంకరమైన లోయ అంధకారమైన ఎంతో క్షేమంగా దరికి చేరుకుంటాం. అందుకే వాక్యానుసారమైన జీవితాలు ఎక్కడ తొట్టుపడక క్షేమంగా దరికి చేరుకుంటారు. వారు తూలి తొట్టుపడుటకు కారణమేమీ లేదు అని కీర్తనల్లో ఉంది. ఆయన మాటల ప్రకారం జీవించేవారు పడిపోవడానికి, తొట్టిల్లడానికి ఏ కారణము ఉండదు. వాళ్ళు పడిపోరు, వారు నానాటికి వర్ధిల్లుతారు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తారు. లెబానోనులోని దేవదారు వృక్షం వలె వర్ధిల్లుతారు. వారు ముసలితనంలో కూడా, వృద్ధాప్యమందు కూడా చిగురు పెడతారు. చిగురు. ప్రభు యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదని వారు ప్రభు నామమును ప్రసిద్ధి చేస్తారు, చిగురిస్తారు. ప్రియమైన సహోదరులరా, 80 ఏళ్ళైనా 90 ఏళ్ళైనా అటువంటి వాళ్ళు ప్రభువును కొనియాడితే, ఆయన గురించి గొప్పగా చెబితే చూడడానికి, వినడానికి చాలా రమ్యముగా ఉంటుంది, సౌందర్యంగా ఉంటుంది. నిజంగా 80 ఏళ్ళ వాళ్ళు, 90 ఏళ్ళ వాళ్ళు ప్రభు గురించి చెబుతుంటే మంచిగా, నిజంగా ఆ మాటలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రియమైన సహోదరులరా, దేవుని మాటలే మనకు వెలుగు. ఆ వెలుగులో, వాక్యపు వెలుగులో ఏ చీకటి మనలను నాశనము చేయలేదు. అందుకే దేవుని వాక్యం అనే వెలుగులో ప్రతి అంధకారాన్ని, ప్రతి గాఢాంధకారాన్ని మిట్ట మధ్యాహ్నముగా మార్చుకోనండి. యథార్థవంతులకి చీకటిలో వెలుగు పుడుతుంది, గాఢాంధకారము మధ్యాహ్నం వలె ఉంటుంది. నీ బ్రతుకు మధ్యాహ్నకాల కాంతి వలె ప్రకాశిస్తుంది. అట్ ద ఈవినింగ్ టైమ్ దేర్ విల్ బి లైట్. చీకటి పడే పొద్దు గూకు జామున నీకు వెలుగు కలుగుతుంది. ప్రియమైన సహోదరులారా, ఆ రోజున యెహోషువ యుద్ధము చేయడానికి ఒక రోజంతా చీకటి కాకుండా సూర్యుడు అలాగే నిలిచిపోయినాడు. ఆ దైవజనుని కోసం చీకటి కూడా ఆగిపోయింది, సూర్యుడు ఆగిపోయినాడు. చీకటి కావాల్సింది అలాగే పగలుగా నిలిచిపోయింది. మన జీవితాల్లో కూడా సమస్యలు మనల్ని చీకట్లో బంధించలేవు. కానీ ప్రభు వైపు చూస్తే, ఆయన మాటలు జీవితానికి కట్టుకుంటే ఆ ప్రకారం గాఢాంధకారపు లోయలో పడము. కానీ ఆ సమస్య ద్వారా జీవితాంతం మనం ప్రభువును స్తుతించడానికి, గణపరచడానికి అది ఒక గొప్ప
సాక్షాత్తమైన దీపముగా మన జీవితంలో తేజరిల్లుతుంది. అయ్యో, నాకు ఈ శ్రమ వచ్చింది, ఈ బాధ వచ్చింది, ఈ నింద వచ్చింది. అది నిన్ను గాఢాంధకారంలోకి నెట్టడానికి కాదు, నీ నమ్మకాన్ని, నీ విశ్వాసాన్ని, నువ్వెంత గనుడవో, ఎంత గొప్పవాడివో సమాజానికి, పరలోకానికి, పాతాళానికి తెలియబడటానికి ఆ శ్రమ వచ్చింది. పరీక్షలు చదువుకునే వాళ్ళకి, ఉన్నతమైన చదువులు చదవడానికి, ఉన్నతమైన ఉద్యోగాలు చేయడానికి, ప్రమోషన్కు వెళ్ళడానికి పరీక్షలు ఉంటాయి. విశ్వాసులకు కూడా శ్రమలు అనేవి పరీక్షల వంటివి. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష నిరీక్షణను పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శ్రమలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. చులకనైన ఈ శ్రమలు ఇవి ఎక్స్పైర్ అవుతాయి. తాత్కాలికమే. శ్రమలు లేకపోతే ఒక మనిషి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళలేడు. శ్రమలు ఖచ్చితంగా క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరికీ హింస కలుగుతుంది. కొన్ని మనము వాటిని వద్దు అని ఎంత ప్రార్థన చేసినా ఖచ్చితంగా అవి మనము భరించాల్సిందే. ప్రభు అన్నాడు కదా, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ ఇష్టమే సిద్ధించునుగాక. అంతేకాకుండా ఈ గిన్నెలోనిది నేను త్రాగితేనే కానీ నా యొద్ద నుండి తొలగిపోకుండా ఉంటే అలాగే కానిమ్ము తండ్రి అన్నాడు. కొన్నిసార్లు మనం ముందుగానే అది రాకూడదు, చాలా కష్టం, ఇబ్బంది అనుకుంటుంటాం. కానీ ఆ గిన్నెలోనిది మనం త్రాగితేనే మన సత్తా ఏంటి, ఏ చీకటి దాడులు మనల్ని జయించలేవని మనకు అర్థమవుతుంది. ప్రపంచానికి, పాతాళానికి, పరలోకానికి కూడా అర్థమవుతుంది. కరోనా రాకముందు సమ్మర్ హాలిడేస్, ఎండాకాలం సెలవులు వచ్చినప్పుడు 50 రోజులు ఈ పిల్లకాయల్ని ఎలాగా తట్టుకోవాలి అని నేను ముందే ఆలోచన చేశాను. కానీ 50 రోజులకే తట్టుకోలేవా నువ్వు? కానీ ఏకంగా 2 సంవత్సరాలు కరోనా మనుషులను ఇళ్లలో బంధించింది కదా. అప్పుడు ఇంకా పిల్లలు 2 సంవత్సరాలు ఏకంగా ఇంటి దగ్గరే. 50 రోజులే తట్టుకోలేను, ఏం చేయాలో ఎట్లా చేయాలో అని అనుకుంటుంటే 1920లో ఏకంగా 2 సంవత్సరాలు పిల్లల్ని భరించాల్సి వచ్చింది. వద్దు ప్రభా అనుకుంటుంటాం కొన్ని. కానీ అది వస్తే కానీ మనమేంటో, మనలో ఎంత ఆత్మీయ సత్తా ఉందో తెలిసిపోతుంది. ఈ గిన్నెలోనిది నేను త్రాగితేనే కానీ నా యొద్ద నుండి ఇది తొలగిపోకపోతే అలాగే కానిమ్ము తండ్రి అని మనస్ఫూర్తిగా ప్రభు చిత్తానికి మనల్ని మనం సమర్పించుకోవాలి.
ప్రియమైన సహోదరులారా, దేవుని యందు భయభక్తులు గల వారికి నీతిశ్వరుడు ఉదయిస్తాడు. ఆయన రెక్కల నీడలో క్రొవ్విన దూడల వలె గంతులు వేసే ఆరోగ్యము ఉంటుంది. మనకు ఆరోగ్యం యొక్క విలువ తెలియాలంటే అనేకసార్లు మనము అనారోగ్యంతో బాధపడి ఆయన గాయాల ద్వారా స్వస్థత మనం అనుభవిస్తే ఆరోగ్యం యొక్క విలువ ఏంటో మనకు అర్థమవుతుంది. ఎప్పుడు జబ్బు రాని వాళ్ళు, అనారోగ్యం రాని వారికి ఆరోగ్యం విలువ తెలియదు. ఆరోగ్యం విలువ తెలియదు. అందుకే వారు ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటారు. ఆర్థిక పరంగా ఇబ్బంది పడకుండా బాల్యం నుండి దర్జాగా జల్సాగా బతికిన వాళ్ళకి డబ్బుల విలువ తెలియదు. చిన్న కుమారుడు విస్తారమైన ఆస్తిని సమకూర్చుకుని దూరదేశమునకు వెళ్ళిపోయి అక్కడ దుర్వ్యాపారం వలన ఆ డబ్బులంతా పాడు చేసినాడు. తన దగ్గర చెల్లి గవ్వ కూడా లేదు. అలాంటప్పుడు భయంకరమైన కరువు ఆ దేశంలో వచ్చింది. భయంకరమైన కరువు వచ్చింది. అప్పుడు అర్థమైంది తండ్రి విలువ ఏంటి, తండ్రి దగ్గర ఉండే సమృద్ధి ఏంటి. చేతిలో డబ్బులు లేకపోతే సమాజంలో నా స్థితి ఎలాగ ఉంటుంది, నా గతి ఎలా ఉంటుంది అనేసి అన్నీ అర్థమైపోయినాయి. మొత్తానికి జ్ఞానోదయం కలిగింది మనోడికి, చిన్నోడికి. చాలామందికి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్నిసార్లు మాటికి అనారోగ్యం పాలైనా, ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా బుద్ధి రాదే, జ్ఞానోదయం కలగదే. ఎన్నిసార్లు మోసపోతారో, ఎన్నిసార్లు దెబ్బతింటారు, అనారోగ్యం పాలైపోతారు. ఎన్ని సార్లు వచ్చినా కూడా వాళ్ళకి బుద్ధి ఉండదు. ఇలా ఎంతకాలము నీవు సాగిపోదు. ఎన్నిసార్లు దెబ్బలు తింటావు, ఎన్నిసార్లు అనారోగ్యం పాలవుతావు. కొంతమంది అనారోగ్యం వచ్చినప్పుడు కూడా దేవుని చిత్తం అంటారు. ఏం కావాలని ఎవరైనా తల్లిదండ్రులు, మీరు నేచురల్గా ఆలోచన చేయండి. తల్లిదండ్రులు పిల్లలకి జబ్బులు రావాలా, టైఫాయిడ్ రావాలా, మలేరియా రావాలా, డెంగ్యూ రావాలని కోరుకుంటారా? ఏ తల్లిదండ్రులైనా వాళ్ళకొస్తే ఎవరు ఇబ్బంది పడేది, ఖర్చులు ఎవరు భరించాలా? తల్లిదండ్రులే కదా. ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని కింద పడి చెయ్యి ఎరగాల, కాలు ఎరగాల, ఏదన్నా పోతే అప్పుడు అర్థం అవుతుంది అంటే ఎవరు భరించేది? తల్లిదండ్రులే కదా. ఆయన కావాలని ఒక మనిషిని అనారోగ్యం పాలు చేస్తాడా? మన తెలివి తక్కువతనం కాకపోతే. మనం ఆరోగ్యంగా ఉంటే ఆయనకి ఏమైనా నచ్చదా? అసలు చాలామంది ప్రభువుని అపార్థం చేసుకుంటున్నారు. బుద్ధి లేని పనులు చేసేది, మాటికి దెబ్బలు తినేది, అనారోగ్యం పాలయ్యేది, మళ్ళీ ప్రభు చిత్తం లేది అంటారు. ఏం ఆరోగ్యంగా ఉంటే నీకు నచ్చదా? నీ శరీరంలో ఉల్లాసం ఉంటే నీకు నచ్చదా? క్షేమంగా నెమ్మదిగా ఉంటే నీకు నచ్చదా?
చాలామంది ఆరోగ్యాన్ని, ఇచ్చిన నెమ్మదిని, ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకోలేరు. కొంచెం బాగుంటే ఇంకా నా అంత మించినోడు లేడు అంటారు. ఒక ఆమెకు వెన్నెముక ఆపరేషన్ జరిగి ఆమె నడవడానికి ఎంతో ఇబ్బంది పడింది. నేను ఆమెను చూసినప్పుడు నాకు భయం వేసింది. అయ్యో, ఆమె పిల్లలు ఉన్నారు, వాళ్ళని చదివించుకోవాలా, ఆమెకి మరి ఆమె పరిస్థితి ఇలా ఉంటే ఎలాగా, భర్త సరిగా పని చేయలేనుడు, అయ్యో పాపం అని కన్నీరు విడిచి ఇంటికి పోయి ప్రార్థన చేసి బాధపడి వచ్చినాం. ఆ తర్వాత ఆమె బాగుపడింది. క్రొవ్విన దూడల వలె గంతులు వేసి ఆరోగ్యం వచ్చింది ఆమెకి. అలాంటి ఆమె మానంగా, మర్యాదగా, క్రమంగా ఉండాలి కదా. కానీ ఈ రోజున ఆమె చూస్తే ఎంత అక్రమంగా జీవిస్తుంది, ఎంత అక్రమంగా జీవిస్తుంది. అలాంటి వాళ్ళకి ఈసారి ఇంకా ఏదైనా జరిగితే చాలా కష్టం ఇంకా వాళ్ళు కోలుకోవడం. ఈసారి అపవాది పట్టుకున్నాడు అనుకోండి, ఇంకా వాడు వదలడు. అందుకే మనం అపవాదికి చోటు ఇవ్వకూడదు. పాపం చేసేవాడు అపవాది సంబంధి, అపవాదికి బానిస అవుతాడు. కావాలని దేవుడు ఎవరికి అనారోగ్యము, కష్టాలు, నష్టాలు మనం సరిచేయబడడానికే, మనం దిద్దుకోవడానికే, మనం అనేక రకాలైన పాఠాలు నేర్చుకోవడానికే, మనకు మంచి గుణాలు రావడానికే, మన తెలివి తక్కువను బట్టి, మన మూర్ఖత్వాన్ని బట్టి, మన మూఢత్వాన్ని బట్టి, మన తొందరపాటును బట్టి, మనకున్న అతి తెలివిని బట్టి శరీరానికి శ్రమలు వస్తాయి. మానవుడు లెక్క చేయడు అన్నీ బాగుంటే. ప్రభు అంటాడు కదా, నీ క్షేమకాలంలో నేను నీతో మాట్లాడి తిని కానీ నీవు నా మాట వినని నీ వంటివి. నీవు నా మాట వినకపోవడం నీకేమి కొత్త కాదు, అది నీ బాల్యం నుండే నీకు అది ఒక అలవాటు. మనిషికున్న ఒక భయంకరమైన చెడ్డ అలవాటు ఏంటంటే అందరి మాట వింటాడు కానీ ప్రయోజనకరమైన మాటలు, బాగుపడే మాటలు చెప్పే వారిని కానీ, ప్రభు మాటలు కానీ వినడు. డోంట్ కేర్ అంటాడు. శరీరంలో కొంచెం బాగుంటే నన్ను మించినోడు లేడు అని విర్రవీగి తిరుగుతాడు, విర్రవీగి. అలాంటి వాళ్ళు మరలా భయంకరమైన అనారోగ్యానికి గురైపోతారు. ప్రియమైన సహోదరులారా, మాటికి అనారోగ్యం పాలు కావడం దేవుని చిత్తము కాదు. అసలు ఒక చెడ్డవారమైన తల్లిదండ్రులు మనమే. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉంటారు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉంటుంది. యువర్ వైఫ్ విల్ బి లైక్ ఫ్రూట్ఫుల్ వైన్ ఇన్ యువర్ హోమ్. నీ భార్య నీ ఇంటిలో ఫలించు ద్రాక్షావల్లి. నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవల మొక్కల వలె ఉంటారు. ప్రియమైన సహోదరులారా, అనారోగ్యం అనేది ఒక శాపం. సాతాను చేతిలో పడిన వారు అనారోగ్యం పాలైపోతారు. అందుకే ఎంత తొందరగా ఎక్కడ పడిపోయామో, ఎక్కడ తప్పు చేసామో, ఎక్కడ పొరపాటైందో, ఎక్కడ మూర్ఖంగా ప్రవర్తించినామో ఎంత తొందరగా సరి చేసుకుంటే అంత తొందరగా శరీరానికి ఆరోగ్యం వస్తుంది. జబ్బులో ఉండడం, ఆరోగ్యపు పడక మీద
బాగలేదు 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 బాగలేదు. సిస్టర్ ప్రార్థన చేయి, బ్రదర్ ప్రార్థన చేయి, అక్క ప్రార్థన చేయి, బాగలేదు బాగలేదు. ఎందుకో నాకే వస్తాయి ఈ శ్రమలు, నాకే ఈ బాధలు, నాకే. ఊర్లో అందరూ అర్థం పర్థంగా ఉన్నా, నేను నీతిగా ఉన్నా నాకే వస్తాయి. నువ్వు నీతిగా ఉండవని నువ్వు మాట్లాడితే అవుతుందా? పొరుగు వాళ్ళు కదా అనాల్సింది, నీ నోరు కాదు. పొరుగు వాళ్ళు సాక్ష్యం ఇవ్వాలి. కనుక ప్రియమైన సహోదరులరా, శరీరాన్ని కాపాడుకోండి ఆరోగ్యంగా. అవర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మన శరీరం దేవాలయం, మన హృదయం, మన శరీరం దేవాలయం. అందులో ఉన్న హృదయం దేవుని బలిపీఠం. అందులో పరిశుద్ధాత్ముడు సాక్షాత్కారంగా నివసించాలి. అందుకే ఆయన పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడు. కనుక ప్రియమైన సహోదరులరా, శరీరము దేవాలయం వంటి శరీరాన్ని కాపాడుకోండి జాగ్రత్తగా. నోటి మాటలు జాగ్రత్తగా, సాధ్యమైనంత వరకు దీవించండి, పాజిటివ్గా మాట్లాడండి. ప్రయోజనకరమైన మాటలు, క్షేమకరమైన మాటలు, స్థిరపరిచే మాటలు, నిలబెట్టే మాటలు, నిరీక్షణతో కూడిన మాటలని మాట్లాడండి. శరీరానికి ఆరోగ్యమే ఆరోగ్యం. పొంగి పొర్లుతుంది, పొంగి ప్రవహిస్తుంది ఆరోగ్యం. అలాగే కళ్ళని జాగ్రత్త. కళ్ళ విషయంలో కళ్ళు రకరకాలుగా చూస్తుంటాయి. కళ్ళు నెత్తికి వచ్చిన వారి తరము కలదు అన్నాడు. ఏమిరా కళ్ళు నెత్తికెక్కినాయా అంటారు. అంటే అర్థమేమని? కన్ను మిన్నుగా అనకుండా మాట్లాడుతుంటారు. అదో రకమైన చూపు, ఓర చూపులు, మోహపు చూపులు, అహంకారపు చూపులు. నేను నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. పరిశుద్ధాత్మ ఎండ. దేవుడు కోరుకున్న కొండను మీరేలాగూ ఓర చూపులు చూస్తున్నారు. కళ్ళు ఉంటాయి కానీ కళ్ళల్లో అనేక రకాల సిమ్టమ్స్ ఉంటాయి. ప్రియమైన సహోదరులారా, కనుక కళ్ళు జాగ్రత్త. కళ్ళు మాటలు శరీరానికి, ఆరోగ్యానికి బైపాస్ రోడ్లు. కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ ఉదయకాలంలో ప్రభు మనతో చెబుతున్న మాట, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి, కాపాడుకోండి. ఆయన గాయాల్లో ఉన్న ఆరోగ్యం ద్వారా క్రొవ్విన దూడల వలె గంతులు వేసే స్వస్థతని పొందుకొనండి. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఈ సమయంలో మరి అహరోనయ్య ప్రార్థన చేస్తాడు.